ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము వ్యాఖ్యానం అనే అంశమునకు సంబంధించి 9వ ఎపిసోడు 5వ బోర 6వ బోర తెరవబడిన గ్రంథము గురించి ఈ మూడింటిని ఈ ఎపిసోడ్లో మనం ధ్యానించబోతున్నాం. 5వ బోర 6వ బోర తెరవబడిన గ్రంథము. 5వ బోరను గురించి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందంటే, ఆకాశము నుంచి ఒక నక్షత్రం భూమి మీద రాలింది. ఆ నక్షత్రానికి అగాధపు తాళపు చెవి ఇవ్వబడింది. అతడు అగాధమును తెరవగా కొలుములో నుండి ఒక పొగ వచ్చింది. ఆ పొగ అగాధములో నుండి లేచినట్లుంది. అగాధములోని పొగ సూర్యుని వాయుమండలమును కమ్మెను. ఆ పొగలో నుండి మిడతల దండు వచ్చినాయి. ప్రియదేవుని బిడ్డలారా, గమనించాలి. 5వ దూత బోర ఊదినప్పుడు భూమి మీద ఉన్న వారికి మిడతల దండు వలన శ్రమ కలుగుతుందని రాయబడి ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మిడతలు దేవుని ముద్ర లేని వారికి హాని చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ 7 ఏళ్ల శ్రమల కాలం, మొదటి 3.5 శ్రమల కాలంలో ముద్రలు విప్పుట ద్వారా, బోరల ఊదుట ద్వారా కలుగు శ్రమలు 7 సంవత్సరాల్లో, మొదటి 3.5 సంవత్సరాల్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలామందికి ఇది అర్థం కాదు. మొదటి 3.5 సంవత్సరాల్లో జరిగేటువంటి సంభవాలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వరకు మొదటి 3.5 సంవత్సరాల్లో జరుగు సంభవములు. దేవుని బిడ్డలారా, గమనించాలి. 5వ దూత బోర ఊదినప్పుడు బోర తీర్పును సూచిస్తుంది, దేవుని తీర్పును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దేవుని తీర్పులో సూచిస్తుందని వ్రాయబడి ఉన్నది. బోరలు ఊదుట దేవుని తీర్పుకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, మిడతలు వచ్చినాయట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైననో, ఏ మొక్కలకైననో, మరి ఏ వృక్షముకైననో హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఈ మిడతలు ఎవరిని కొడతాయి అంటే, దేవుని ముద్ర లేని వాళ్ళనే. దేవుని ముద్ర లేని వారిని, ముద్ర కలిగిన వారిని బాధించవు. అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 2 గుంపుల వారు కనిపిస్తారు. 1,44,000 మంది ఇశ్రాయేలీలు, లెక్కింపలేజాలని గొప్ప అన్య జనాంగం. వీళ్ళు దేవుని మనుష్యులు. వీళ్ళని మినహాయించి మారు మనసు లేని వాళ్ళందరినీ, విడవబడిన వారందరినీ ఈ మిడతలు బాధిస్తాయి. దేవుని బిడ్డలారా, ఎంతకాలం అంటే 5 నెలల వరకు బాధిస్తాయి. 5వ వచనం మనం చూసినట్లయితే, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఈ మిడతలు కుడితేనట, ప్రభునందు దేవుని బిడ్డలారా, తేలు కుడితే ఎటువంటి బాధ, అటువంటి బాధ అంట 5 నెలలు బాధపడాలంట. ఈలోపు ఈ బాధను తట్టుకోలేక చచ్చిపోదామని సూసైడ్ కోసం వెళ్తే ఆ మరణం కూడా మనకు దూరం అయిపోద్దని వ్రాయబడి ఉంది. 6వ వచనం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలన ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. దేవుని నామానికి స్తోత్రం. ఎంత భయంకరమైనటువంటి శ్రమలో. దేవుని బిడ్డ, అప్పుడు సంఘస్థులు ఉండరు. సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో జరగబోవు సంఘటనలు ఇవి, జరగబోవునవి, జరిగినవి కాదు.
పెద్ద సంఘాల వాళ్ళారా, మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళారా, అభిషక్తులు మన అంగీలు వేసుకుని ప్రకటన గ్రంథాన్ని నమ్మని వారలారా, జరిగిపోయిన సంఘటనలను చెప్పుకునే వారలారా, ఇవి జరగనై ఉన్నవే, జరిగిపోయినవి ఎంత మాత్రం కాదు, ఫ్యూచర్ ఈవెంట్స్ ఇవి, పాస్ట్వి కాదు. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని నమ్మనివ్వదు. ఈ రెవరెండ్లలో ప్రవేశిస్తుంది, ఈ డాక్టర్లో ప్రవేశిస్తుంది, ఈ అపోస్తులని పేరు చెప్పుకునే వాళ్ళలో ప్రవేశిస్తుంది సైతాను. ప్రకటన గ్రంథాన్ని నమ్మనివ్వకుండా దేవుని బిడ్డలారా, ఈ భవిష్యత్తులో జరగనయ్యున్నవి. 5వ దూత బోర ఊదినప్పుడు ఏమంటే మిడతలు దండొచ్చి కొడతాయి, తేళ్లు కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. 5 నెలల వరకు బాధిస్తాయి. దేవుని ముద్ర లేని వాళ్ళని, దేవుని కొరకు సిద్ధపడిన వారిని మాత్రమే ఈ మిడతలు బాధ పెడతాయి. ముద్ర ఉన్న వాళ్ళని ఏం చేయ, దేవుని ముద్ర ఉన్న వాళ్ళని, ముద్ర లేని వాళ్ళని ప్రభునందు దేవుని బిడ్డలారా, 5వ దూత బోర ఊదినప్పుడు మిడతల దండ అన్నమాట. ఇక 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? 6వ దూత బోర ఊదినప్పుడు అంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగిందని వ్రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీస్ మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని ఆ బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరము అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. దేవుని బిడ్డలారా, యూఫ్రటీస్ నది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను దేవుడు విడిచిపెడతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే భూలోకంలో ఉన్న 3వ భాగం మనుషులను సంహరిస్తారు. ప్రభునందు ప్రియులారా, యూఫ్రటీస్ నదీ పరివాహక ప్రాంతంలోనే ప్రాచీన మెసొపొటేమియా నాగరికత దేవుని బిడ్డలారా మరి వెలసిల్లింది. ఎక్కడైతే యూఫ్రటీస్ నది ప్రారంభించబడిందో మిడిల్ ఈస్ట్లో, అక్కడి నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు ఈ యూఫ్రటీస్ నది చాలా పొడవైన నది. మిడిల్ ఈస్ట్లో, మధ్య ప్రాచ్యములో దేవుని బిడ్డలారా అది సిరియా గుండా ఇరాక్ గుండా బయలుదేరి దేవుని బిడ్డలారా ఆ పర్షియన్ గల్ఫ్లో కలుస్తుంది యూఫ్రటీస్ నది. ఈ పరివాహక ప్రాంతంలోనే ఏదైనా వనం ఉందని బైబిల్ పండితులు చెప్తారు. అదిగో ఆ యూఫ్రటీస్ ఆ నది ఒడ్డున దేవుని బిడ్డలారా ఆ నది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను విడిచిపెట్టబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 20 కోట్ల సైన్యాన్ని ప్రోగు చేశారట. దేవుని బిడ్డలారా, వాళ్ళు యుద్ధానికి సిద్ధపరిచారట. 16వ వచనం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంతని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండిన వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలం వర్ణము, గంధకం వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములో బయలు వెళ్ళుచుండెను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూఫ్రటీస్ నది యొద్ద బంధించబడిన 4 దూతలు గమనించాలి, 20 కోట్ల సైన్యాన్ని పోగు చేశారు. వాళ్ళు గుర్రములను కలిగి ఉన్నారు. ఈ గుర్రములంటే అధునాతనమైన యుద్ధాయుధములుగా మనం గుర్తెరగాలి, క్షిపణులుగా గుర్తెరగాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాటి యొక్క గుర్రముల నోళ్ళు సింహముల నోళ్ళగా ఉన్నాయంట. వాటి నోట్లో నుండి ఆ అగ్ని ధూమ గంధకములు బయలు వెళ్ళుచున్నాయని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అగ్ని ధూమ గంధకములు అంటే అధునాతనమైన యుద్ధాయుధాలు. 20 కోట్ల మంది అంటే 3వ ప్రపంచ యుద్ధం మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో జరుగుంది. 6వ బోర ఊదినప్పుడు చాలామంది ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది, 3వ ప్రపంచ యుద్ధం అవుతుందని చెబుతున్నారు. కానీ ఇది పొరపాటు. 3వ ప్రపంచ యుద్ధం సంగమెత్తబడిన తరువాత 7 ఏళ్ల మహాశ్రమల కాలంలోని మొదటి 3.5 సంవత్సరముల్లో 6వ దూత బోర ఊదినప్పుడు జరుగుద్ది. దేవుని బిడ్డలారా,
ఆ ఇట్లా ఈ యొక్క యుద్ధములో 3వ భాగం చంపబడిందని 18వ వచనములో మనం చూస్తున్నాం. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళలో నుండి బయలువెడలుచున్న అగ్నిదోమ కందకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో 3వ భాగం 3 ప్రజలు చనిపోతారు 3వ ప్రపంచ యుద్ధములో. ఇక ఇంత జరిగిన మారు మనసు పొందలేదట అని వ్రాయబడి ఉంది. 21వ వచనం మనం చూసినట్లయితే, మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములు చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఈ విధముగా గమనించాలి. 6వ దూత బోరబూదినప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరిగి 3 ప్రజలు చనిపోతారని ఈ యొక్క 6వ బోర ఊదుట ద్వారా జరిగింది. ఇక ఈ ఎపిసోడ్లో ఇంకొక అంశాన్ని మనం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఒక దేవదూత విప్పబడిన గ్రంథాన్ని పట్టుకొని ఉంది. ఆ గ్రంథాన్ని తినమని దేవుడు యోహానుకు తెలియచేస్తాడు. ఆ యోహాను గ్రంథాన్ని తిన్నప్పుడు నోటికి తీగా ఉంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదుగా మారింది అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, అంతటా పరలోకము నుండి నేను విన్న స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచియున్న దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం తీసుకొని మనం చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము. అది నీ కడుపుకు చేదుదగును కానీ నీ నోటికి తేనెవలే మధురముగా ఉండని నాతో చెప్పాను. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దూత చేతిలో ఉన్న విప్పబడిన పుస్తకాన్ని తిన్నాడు. తినేటప్పుడు తీగా ఉంది, కడుపులోకి వెళ్ళినాక చేదుగా ఉంది. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎరిగించటం తీపితో సమానం, శిక్షను ఎరిగించటం చేదుకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, శిక్ష చేదు వంటిది. అప్పుడు దేవుడు తన స్వరం ద్వారా చెప్తున్నాడు, ఇదిగో విప్పబడిన పుస్తకంలో అన్నీ కూడా ఇక జరగబోయే కార్యాలు, వీటిని జనాలకు చెప్పు. 11వ వచనం అదే, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనసమూహంను గూర్చి ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి అనేక మంది రాజును గూర్చి మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పాను. ఈ విప్పబడిన పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా ఇక ముందు జరగబోయినవుగా మనం గుర్తెరగాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ప్రియా తండ్రి, ఈ 9వ ఎపిసోడ్ ద్వారా మాతో మాట్లాడినందులకు వందనాలు, స్తోత్రాలు. మిగతా ఎపిసోడ్లు కూడా మేము చదివి ధ్యానించి నాయన మీ రాకడకు సిద్ధపడే కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.